లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు ఈ వీడియోలో మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది మా చర్చ్ ఎంట్రన్స్ అండి. ఇలా లైటింగ్తో కాస్త సింపుల్గా డెకరేట్ చేశారు. మేము వెళ్ళేసరికి సాంగ్స్ పాడేస్తున్నారు. అప్పటికే చాలామంది కూడా వచ్చేసారు. చర్చ్ లోపల కూడా డెకరేషన్ చేసేసారు. అందరూ కొత్త బట్టలతో చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారండి. ఆ రోజు క్రిస్మస్ కదా, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. పిల్లలు కూడా చాలా హడావిడిగా రెడీ అయిపోయి వచ్చేసారు. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చేసారండి. సో ఇలా దేవునికి మాటలు పాడుతూ ఎంతగానో మహిమపరుచుకున్నామండి ఆయన్ని. ఇలా వాళ్ళు పాటలు పాడుతుంటే మేము కూడా వెనకాలే పాడుతూ ఉన్నాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన్ని మహిమపరుస్తున్నారండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారండి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కూడా. అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు. లేట్ అయినా సరే వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసే వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదండి. అందరూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా అండి ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని ఘనపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నాము. అంటే ఇప్పుడు కొంచెం కరెంట్ పోయిందండి, అందుకే వీడియో కొంచెం డల్ అయింది. కానీ ఇన్వర్టర్ ఉండడం వల్ల ఆ మాత్రం లైటింగ్ అయినా వచ్చింది. మార్నింగ్ నుండి ఒకటే వర్షం అండి ఆ రోజు. అందుకని పవర్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ రావడం వల్ల కొంచెం సేపు పవర్ ఆఫ్ అవ్వడం వల్ల లైటింగ్ అనేది తగ్గిందండి. కానీ ఇన్వర్టర్ ఉండడం వల్ల ఆ మాత్రం లైటింగ్ అయినా వచ్చింది. పాటల ద్వారా ఆయన్ని ఎంత మహిమపరిచినా తక్కువే కదండి. ఏదో మాకు తోచినంతగా ఆయన పుట్టినరోజు పాటలన్నీ పాడుకుంటూ ఆయన్ని మహిమపరుస్తున్నాము. వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొడుతూ అందరం కూడా ఆయన్ని మహిమపరుస్తున్నామండి. ఎంతగా ఘనంగా మహిమపరిచాము. అలాగే మా దైవజనురాలండి, ఆవిడ కూడా ఒక మంచి పాట పాడి దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారండి. ఈలోపు కరెంట్ వచ్చేసింది. పిల్లలు కూడా చూసారా, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్కి రెడీ అయిపోయారండి. అందరూను రెడీగా ఉన్నారు. ఇలా సాంగ్స్ పాడుతూ ఉండగానే వెనకాల నుంచి శాంటా క్లాస్ వచ్చారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అంత సడన్గా వస్తారని. వాళ్ళు రావడంతోనే డ్యాన్స్ చేయడం, వీళ్ళు పాడుతున్న పాటకే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. మేమందరం కూడా చాలా ఆశ్చర్యంతో చూస్తున్నాం వాళ్ళని. సడన్గా వచ్చారు, సడన్గా డ్యాన్స్ చేస్తున్నారు అని. వాళ్ళు వచ్చి రావడంతోనే కాసేపు డ్యాన్స్ చేసి వెంటనే మా దగ్గరకు వచ్చి అందరికీ చాక్లెట్స్ ఇవ్వడం, అక్కడ ఆయన్ని మహిమపరచడం చాలా బాగా జరిగిందండి. వాళ్ళు అలా డ్యాన్స్ చేసుకుంటూనే వచ్చి అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నారండి. పెద్దవాళ్ళకేంటి పిల్లలకేంటి వాళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ చేయడం మాత్రం ఆపలేదండి, అలానే డ్యాన్స్ చేస్తూనే వచ్చారు. వస్తూ అందరూ ఎవరు అడిగితే వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తున్నారు. చిన్నపిల్లలేంటి పెద్దలేంటి అందరికీ ఇస్తూనే ఉన్నారు. మా దగ్గరకు వచ్చి మాకు కూడా చాక్లెట్స్ ఇచ్చారండి. వాళ్ళు ఎన్ని చేసినా సరే డ్యాన్స్ చేయడం మాత్రం ఆపలేదు, అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం అయినా మిస్ చేశారేమో కానీ చిన్నపిల్లలు ఎక్కడున్నారో వెతికి మరీ పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చారండి. ఒక్కళ్ళని కూడా వదలలేదు. షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నారు పిల్లలకి. పాటలు పాడి ఆయన్ని మహిమపరుచుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్ళామండి. దైవజనులు డాక్టర్ ఎం రాంకిన్ పేస్ గారండి, ఆయన మాకు వాక్యాన్ని అందించారు. ఎంతో బలమైన వాక్యాన్ని అందించారండి. దేవుడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, మన కోసం ఎందుకు పుట్టాడు అనేవన్నీ చాలా వివరంగా ఎంతో అర్థమయ్యే రీతిలో మాకు ఆయన వివరించి చెప్పారండి. బైబిల్లో వాటి రెఫరెన్సెస్ చూపిస్తూ ఎంతో వివరంగా అయితే వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను ఆ రెఫరెన్సెస్ అయితే చూపించట్లేదు, అప్పుడు వీడియో తీయలేదండి నేను. సో ఎంతో మంచిగా అయితే వాక్యం చెప్పారండి. చాలా బాగా అర్థమైంది మాకు కూడా. వాక్యం చెప్పడం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక పాట పాడుకుని దేవుణ్ణి మహిమపరుచుకున్నామండి. వాక్యం అయిపోయింది కదా, ఒక పాట పాడుకున్న తర్వాత డాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక పాట పాడుతున్నారు. పాట పాడుతుండగా కూడా మేము కానుకలు సమర్పించుకున్నాం ఆయనకి. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళం ఎలా అయితే తెచ్చారో మాకు తోచినంతగా మేము కానుకలు తెచ్చి ఆయనకి ఇచ్చామండి. అలా పాట పాడుతుండగా మేము కానుకలు అయితే సమర్పించుకున్నాము. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆయన్ని ఎంతగానో మహిమపరుస్తున్నామండి. పాట పాడుతూ 2 చేతులు పైకెత్తి మహిమపరుస్తున్నామండి ఆయన్ని. ఆ తర్వాత కేక్ కటింగ్ అండి. కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. అక్కడ బుడ్డోడు ఉన్నాడు చూసారా, వాడిదేనండి బర్త్డే. వాడి బర్త్డే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక కేక్ని తీసుకొచ్చారు. 25న బర్త్డే అంటండి. సో అందుకని కేక్ కటింగ్ చర్చ్లోనే చేసుకుంటున్నారు. 4 years కంప్లీట్ చేసుకుని 5th yearలోకి అడుగు పెడుతున్నాడండి. వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడండి, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు వాడైతే.
వాడి బర్త్డేకి వాడే క్లాప్స్ కొట్టేసుకుంటున్నాడు, వాడి బర్త్డేకి వాడే విష్ చేసుకుంటున్నాడు. మేమందరం హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంటే వాడు కూడా ఉత్సాహంతో విష్ చేసుకుంటున్నాడు వాడికి వాడే క్లాప్స్ కొట్టుకుని. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత అందరూ కలిసి బర్త్డే బాయ్కి విష్ చేసి అందరూ వాడికి కేక్ పెట్టేశారు. వాళ్ళ పేరెంట్సే కాకుండా దైవజనులు కూడా అందరూ వచ్చి వాళ్ళకి కేక్ అనేది తినిపించేశారు. వాడు వాళ్ళ అక్క ఇద్దరూ కలిసి కేక్ని తింటున్నారు. నెక్స్ట్ ఇది సెకండ్ కేక్ అండి. అది బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇది క్రిస్మస్ సందర్భంగా ఈ కేక్ని తెచ్చారు. సో పిల్లలందరితోనూ కలిసి దైవజనులు కేక్ని కట్ చేశారు. అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా కేక్ని తినిపించారు. దాంతో కేక్ కటింగ్స్ అనేవి పూర్తయిపోయాయి. ఈ కేక్ కటింగ్ పూర్తి అయిన వెంటనే పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్కి రెడీ అయిపోయారు. 1 by 1 చిన్నపిల్లలేంటి పెద్దలేంటి చాలామంది డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు చిన్నపిల్లలు అయినప్పటికీ భయపడకుండా. మేమందరము కూడా క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశాము. భయపడతారేమో అనుకున్నాము, కానీ చిన్నపిల్లలు అయినప్పటికీ చాలా బాగా డ్యాన్స్ చేశారు భయపడకుండా. మేమందరూ క్లాప్స్ కొడుతుంటే ఇంకా ఎనర్జెటిక్గా వాళ్ళు డ్యాన్స్ చేశారు. పిల్లలు కూడా ఇంచక అందరూ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుని చాలా క్యూట్గా చాలా బాగా డ్యాన్స్ చేశారు అందరూ కూడా. వాళ్ళు అక్కడ అలా డ్యాన్స్ చేస్తుంటే మాకు అరటిపళ్ళు, కేక్, ఈ పలహారం ఉంటుంది కదండి, అవన్నీ మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవి తింటూ పిల్లలు డ్యాన్స్ చూడండి అని చెప్పేసి అవన్నీ మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే ఒక పక్కన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఎవ్వరూ కూడా అలసిపోకుండా నిద్రపోకుండా అందరూ కలిసి డ్యాన్స్ చేయడం చెప్పానండి. ఒక్కళ్ళు కూడా నిద్రపోలేదు. అందరూ చాలా కష్టపడి నేర్చుకున్నారండి. పిల్లలు కూడా ఆల్మోస్ట్ 1 month నుండి నేర్చుకున్నారంట. మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఫినిష్ చేసుకుని మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళడం. పిల్లలైనప్పటికీ చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. అన్ని స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళు చేస్తున్నారండి. అసలు ఎక్కడ మర్చిపోవట్లేదు. వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు, వీళ్ళు కూడా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళు చేస్తూ ఉంటుంటే వెనకాల శాంటా క్లాజెస్ రావడం, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం చాలా బాగా చేశారండి. అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేశారు అందరూను. నేనైతే చిన్న పార్ట్సే పెడుతున్నానండి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్లో, కానీ వాళ్ళైతే ఫుల్ సాంగ్ 4 minutes సాంగ్కి వాళ్ళు కంప్లీట్గా డ్యాన్స్ చేశారండి ఆగకుండా. వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి నేను చిన్న పార్ట్సే పెడుతున్నాను వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లోది. వాళ్ళైతే 4 minutes ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అయితే 2 songs కూడా డ్యాన్స్ చేశారు. వాళ్ళు చేస్తూ ఉంటే వెనకాల శాంటా క్లాసెస్ కూడా డ్యాన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. ఆడపిల్లలండి చిన్నపిల్లలైనా సరే చాలా బాగా చేశారు డ్యాన్సు. ఏ స్టెప్స్ మర్చిపోకుండా చేశారు. వాళ్ళందరూ అలా చేస్తుంటే మేమందరూ అలా చూస్తూ ఉన్నాము. వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు, వాళ్ళు పలహారం పంచిపెట్టేవాళ్ళు పంచిపెడుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు మాత్రం డ్యాన్స్ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. టైం చాలా అయిందంటే అప్పుడు 12 దాటింది. అయినప్పటికీ వాళ్ళు నిద్రపోకుండా మా డ్యాన్స్ చేసే వరకు నిద్రపోము అన్నట్టు ఉండి వాళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాతనే నిద్రపోయారు. ఆల్మోస్ట్ 12 దాటింది. దాటినప్పటికీ కూడా వాళ్ళు నిద్రపోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదండి, ఆవిడే కొరియోగ్రాఫర్. అసలు అందరికీ ఆవిడే డ్యాన్స్ నేర్పించారు. అందరితో పాటు ఆవిడ కూడా లాస్ట్లో సాంగ్కి డ్యాన్స్ చేశారు. ఆవిడ మా సంఘస్థురాలు, అలాగే కొరియోగ్రాఫర్, అన్నీ కూడా మంచిగా డ్యాన్స్ చేశారు. ఆవిడ కూడా అందరితో కలిసి పిల్లలతో ఆవిడ కూడా చాలా కష్టపడి నేర్పించారండి డ్యాన్స్ అందరికీ కూడా. సో పిల్లలు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్. పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి అందరికీ ఆవిడే నేర్పించారు. ఆవిడ నేర్పించిన దానికి అందరూ కూడా బాగా చేశారు, ఎక్కడ ఏ స్టెప్స్ మర్చిపోకుండా. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు అందరం లేచి నిలబడ్డాము. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మేము కూడా అందరం మా ప్రార్థనలో ఏకీభవించాము. ప్రార్థన పూర్తయిన తరువాత మేమందరము కూడా క్యాండిల్స్ వెలిగించుకోవడానికి బయటకు వచ్చేసామండి. సో క్యాండిల్స్ వెలిగించుకుని అందరము ఇంటికి తీసుకెళ్ళాలి. సో మా ఇల్లు దగ్గరే కాబట్టి నేను క్యాండిల్ వెలిగించుకుని ఇంటికి తీసుకొచ్చాను. కానీ కొంచెం దూరం ఇల్లు ఉన్న వాళ్ళు క్యాండిల్ ఉండదు కదండి, మధ్యలోనే ఆరిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళు వెలిగించి ఇక్కడే పెట్టేస్తారు చర్చి దగ్గరే. మేమైతే ఇంటికి తీసుకువెళ్ళాము. నేను ఆ వీడియో కూడా తీయలేదు. ఒక చేతిలో క్యాండిల్ ఉంది అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం కుదరక నేను వీడియో తీయలేదు. సో తీసుకెళ్లే వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తారు, కుదరదు అన్న వాళ్ళు ఇక్కడే ఉంచేస్తారు. ఇవండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. దేవుడు ఎంతో మహిమకరంగా ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక.
అలాగే మీ క్రిస్మస్ ఎలా జరిగిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.